మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పందులు పొందిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున మనం ఒక చక్కటి సంగతిని మనం నేర్చుకోబోతున్నాం. మనుషులు దేవుణ్ణి చూశారు కానీ చూడలేదు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దైవ త్రిత్వాన్ని గూర్చినటువంటి ఇది ఒక భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పోయినసారి ఈ దైవత్రిత్వాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. పోయినసారి మనం నేర్చుకున్నటువంటి భాగం దేవుని బహుళత్వం అనే అంశాన్ని దైవత్రిత్వంలో నేర్చుకున్నాం. దేవుడు అనేటువంటి శబ్దంలో బహువచనం ఉంది. ఎలోహిం అంటే బహువచనం ఏకవచనంగా కనబడుతున్నప్పటికీ దానిలో బహుళత్వం కనబడుతోంది అనేటువంటిది మనం నేర్చుకున్నాం. అలాగే ఈ రోజున త్రిత్వం, దైవత్రిత్వంలోనే మనుషులు దేవుణ్ణి చూశారా అంటే చూశారు అని బైబిల్ చెబుతోంది. కానీ అదే బైబిల్ చెబుతుంది చూడలేదు అని కూడా చెబుతోంది. దీని ద్వారా దేవుని యొక్క బహుళత్వాన్ని, దైవత్రిత్వాన్ని మనం మరొక భాగాన్ని నేర్చుకోబోతున్నాం. కాబట్టి చెబుతున్న మాటలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒక విషయం చెబుతాను. లేఖనాలను మనం సగౌరవంగా వాటికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వాలి. లేఖనం ఏది మాట్లాడినా అది దేవుడు చెప్పిన మాట అని ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖనం అనేటువంటిది దైవావేశం వల్ల కలిగింది. మనుషుల ఇష్టాన్ని బట్టి పుట్టింది కాదు. మనుషులు ఏదో ఆలోచించి వారి చమత్కారం వల్ల కల్పించినది కాదు లేఖనం. దేవుడు తన భక్తులతో ఆయనే వ్రాయించాడు. కాబట్టి ప్రతి లేఖనాన్ని మనం సరిగ్గా నమ్మాలి. ఇప్పుడు దేవుణ్ణి చూశారు అని బైబిల్ చెబుతుంది, చూడలేదు అని కూడా చెబుతుంది అన్నాం కదా. మరి ఏది నమ్మాలి? రెండూ నమ్మాలి. అంటే బైబిల్లో ఒక మాటకు మరొక మాట కొన్నిసార్లు ఎదురొస్తూ ఉంటాయి. అవునని కాదు అని ఉంటుంది. మరి అప్పుడు మనం ఒకటి తీసుకుని మరొకటి వదిలిపెట్టకూడదు, లేదు అపార్థం చేసుకోకూడదు. ఈ రెండింటిని కూడా సమానంగా గౌరవించి దాని ద్వారా దేవుడు ఏదో మనకు పాఠం నేర్పిస్తున్నాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. దేవుని గురించి నేర్చుకోవడం అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుడు ఎవరు అనేటువంటిది ఒక అవగాహన ఉండాలి. ముందు దేవుడిని నమ్ముతున్నారా మీరు అంటే ఆయన ఎవరో తెలిసి ఉండాలి కదా నమ్మడానికి. అంతే కదా. ఇప్పుడు వాస్తుని మీరు నమ్ముతారా అని నన్ను ఎవరైనా అడిగారనుకో, నేనైతే నమ్మను అని చెప్తా. ఎందుకంటే ఆ వాస్తు అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి దాని మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేకుండా ఇది దాని గురించి తెలియకుండా నాకు వద్దు అనకూడదు. ఇది కూడా దేవుడు అనగానే మాకు దేవుడు వద్దేమొద్దు అంటుంటారు కొంతమంది. ఎందుకు వద్దు? ముందు తెలుసుకో. నీకు నచ్చని పాయింట్ ఏదో చెప్పు. ఈ కారణాన్ని బట్టి నేను ద్వేషిస్తున్నాను అను, అది న్యాయం. ఉత్తినే ఊరికే మాకు వద్దండి, నాకు అవసరం లేదండి అని ఏది అనకూడదు. ఏదైనా ఒకటి మేము అంగీకరించాము అంటే ఎందుకు అంగీకరించామనే కారణం కావాలి. లేదు ఒకటి తృణీకరించామంటే దానికి కూడా ఒక కారణం కావాలి. అంతే తప్ప పిచ్చోడు కనుక ఏదో గాల్లోకి రాయిసిరినట్టుగా వాళ్ళు అది అన్నారండి వీళ్ళు ఇది అన్నారండి అని కాదు. ప్రతిదానికి ఒక క్లారిటీ మనకు ఉండాలి. దేవుడి గురించి మనం నేర్చుకోవాలి. థియాలజీ అంటారు దాన్ని, అంటే దైవశాస్త్రం. థియాలజీ దైవశాస్త్రం. మొన్న అన్నాను కదా శాస్త్రం అంటే ఏమిటి అని. ఒక ముఖ చెబుతాను. శాస్త్రం అంటే ఏంటో చెప్పి నేను విషయంలోకి వెళ్తాను. శాస్త్రము అంటే ఏమిటంటే, శాస్త్రం అనేటువంటిది ఒక సంస్కృత పదం. దాని అర్థం ఏంటంటే సూత్రం, నియమాలు, నిబంధనల పత్రం, సంకలనం, గ్రంథం లేదా పుస్తకం. ఈ శాస్త్రం అనగా సైన్స్ అనే ఒక అర్థం కూడా రాయబడింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం అంటాం కదా.
కెమిస్ట్రీ అంటామా, రసాయన శాస్త్రం అంటే ఆంగ్లంలో, ఇంగ్లీష్లో బయోలజీ, జియాలజీ ఈ పదాలలో ఉన్నటువంటి లజీ అంటే ఎల్ఓజివై, ఈ లజీ అనేటువంటిది కూడా శాస్త్రమే అంటారు. ఆలజీ అంటున్నాం కదా అలా. తర్వాత జెనెటిక్స్, స్టాటిటిక్స్, ఎకనామిక్స్ వంటి పదాలకు ఐసిఎస్తో ఈ అంతం అవుతాయి కదా. అంటే ఇక్కడ ఈ పదం కూడా శాస్త్రంగా పిలువబడింది. ఆయా పదాలకు అర్థాలు జన్యశాస్త్రం, అర్థశాస్త్రం, గణాంకం శాస్త్రం ఇలా ఉంటాయి. అంటే దీంట్లో కూడా స్టిక్స్ ఐసీతో ముగించబడే దాన్ని కూడా శాస్త్రమే అంటారు. ఇంకొకటి చెప్పాలంటే ఆస్ట్రానమీ, ఎకానమీ వంటి దాంతో కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. నమీ అంటే ఎన్ఓఎంవై, ఇప్పుడు నమీతో అంతరించే పదాలను కూడా శాస్త్రం అని పిలుస్తారు. అంటే మొత్తం మీద ఈ శాస్త్రం అంటే ఏమిటి, ఏమని తెలుసుకున్నాం? సూత్రం, నియమాలు, నిబంధనలు, సంకలనం, గ్రంథం లేదా పుస్తకం. కొన్ని సందర్భాల్లో సైన్స్ని శాస్త్రం అని కూడా చెప్పారు అని మనం ఇప్పుడు విన్నాం. అలాగే దేవుణ్ణి గురించి తెలుసుకోవడం అంటే దైవ శాస్త్రము అంటారు. దేవుని గురించి కూడా మనం నేర్చుకోవాలి. చూద్దాం. ఈరోజున మనం వ్యక్తం చేసినటువంటి అంశాన్ని త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కువ సమయం పొడిగించకుండా చెబుతున్న మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక మాటను మనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి గమనిద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి చాలు. ఈ సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని రాయబడింది. యెహోవా అంటే ఎవరు? దేవుడు. ద్వారం దగ్గర ఎండవేళ కూర్చొని ఉన్నాడట. యెహోవా అతనికి కనబడ్డాడు. కనబడినప్పుడు ఈయన ఏం చేశారు? అప్పుడు అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి అని రాయబడింది. కనబడింది యెహోవా అని రాయబడింది. ఎంతమంది మనుషులు కనబడ్డారు? ముగ్గురు మనుషులు కనబడ్డారు అని కూడా బైబిల్లోనే వ్రాయబడింది. యెహోవా కనబడ్డాడు అన్నప్పుడు అది ఏకవచనమే. యెహోవా కనబడ్డాడు, యెహోవాలు కనబడ్డారు అని రాయలే. మళ్ళీ యెహోవా కనబడ్డాడు, అయితే ముగ్గురు మనుషులు అతని ఎదుట ఉన్నారు. ఆ సందర్భాన్ని మనం గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ సంభాషణను కనుక చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అక్కడ ఆ ముగ్గురులో వాళ్ళు ఏం పని మీద వచ్చారు అంటే, సొదొమ పట్టణాన్ని గురించినటువంటి ఒక భయంకరమైనటువంటి పాపం దేవుని దగ్గరికి మొరగా వెళ్ళింది. దాని సంగతే ఆయనే దిగేళ్ళి చూద్దాం అనుకున్నాడు. దేవుడి వచ్చాడు, అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాం గారు గోవిని విందు చేశారు. దేవుడు ఆహారాన్ని తీసుకున్నారు, తిన్నారు. ఆయన ఆశీర్వదించాడు. తర్వాత మీకు అబ్బాయి పుడతారని చెప్పారు. సరే, నేను ఇంత దూరం వచ్చిన తర్వాత నేను ఎందుకు వచ్చానో నీకు చెప్పకుండా ఉంటానా? నేను సొదొమ గొమొర్రాల పరిస్థితి బాగలేదని మొరొచ్చింది నా దగ్గరికి, కనుక నేను దిగిపోయి నా దగ్గరకు వచ్చిన మొర ప్రకారం వాళ్ళు చేసిరో లేదో నేను చూస్తాను అన్నాడు. అంటే దేవుడే అక్కడికి వెళ్ళి చూస్తాను అని చెప్పాడు. ఇలా అబ్రహాంతో మాట్లాడుతూ ఉండగా ఆ ముగ్గురులో ఇద్దరు ఆ సొదొమ వైపు నడుస్తూ వెళ్ళిపోయారు. అబ్రహామేమో ఈయనతో దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మరి అక్కడ అంతమంది ఉంటే కాపాడుతావు, ఎంతమంది ఉంటే కాపాడుతావు, నిన్ను బేరం ఆడుతూ వచ్చాడు.
సరే ఆయన చెప్పిన దానికల్లా ఈయన కొట్టాడు, ఈయన వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ సొదొమ గొమొర్రాకి వెళ్ళారు. 19వ అధ్యాయంలో దేవదూతలు అని రాయబడింది. 19వ అధ్యాయంలో దేవదూతలు సొదొమ చేరే సమయానికి అక్కడ సాయంత్రం అయిపోయింది అని రాయబడింది. అక్కడ పాపం ఎలాంటిదో చూశారు వీళ్ళ స్వయాన. ఇవన్నీ వివరించడానికి ఇప్పుడు సమయం కాదు. అయితే అక్కడ వెళ్ళిన వాళ్ళు దేవదూతలు అని బైబిల్ చెప్పింది, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో యెహోవా ఉన్నాడు. బైబిల్ మనం జాగ్రత్తగా చదివితే అక్కడికి వెళ్ళిన వాళ్ళలో కూడా యెహోవానే ఆయన కనబడ్డాడు మనకు, మనం పరిశీలిస్తే. ఎందుకంటే దేవదూతల సాష్టాంగ నమస్కారాలు స్వీకరించరు, కానీ వాళ్ళు స్వీకరిస్తున్నారు. దేవుడే అదంతా కాల్చమని చెబితే, సరే నీకోసం నేను ఆ ప్రాంతాన్ని, ఆ సోయరైన ప్రాంతాన్ని నీకోసం సరే నేను కాపాడుతాను, దాన్ని కాల్చంలే అంటున్నాడు ఈయన సొంతంగా. తర్వాత ఈయన అంటాడు, ఆ పట్టణంలో నుంచి ఏది సొదొమ గొమొర్రాల నుంచి బయటికి రప్పించి సోయరైన ఊరికి వచ్చాక ఏమన్నాడు, ఆకాశంలో నుంచి, ఆకాశం ముందు ఉన్న యెహోవా దగ్గర నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యెహోవా అగ్నిని గంధకాలను కురిపించాడు అని కూడా 19వ అధ్యాయంలో రాయబడింది. ఇది మనం చెప్పుకున్నాం, అది అలా ఉంచుదాం. మన అంశం ఏమిటంటే ఈ రోజున అబ్రహామునకు ఎవరు కనపడ్డారు అని రాస్తుందా అక్కడ? అని రాస్తుందా? ఏమని రాస్తుందా? మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అంటే అబ్రహాముకి యెహోవా కనబడ్డాడా లేదా? కనబడ్డాడు. ఏమైనా డౌట్ ఉందా? అబ్రహాము యెహోవా అనబడిన దేవుణ్ణి చూశాడా? చూశాడు, రైట్. దాంట్లోకి అనుమానం లేదు. నిర్గమకాండంలోనికి వెళదాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 9వ వచనం నుండి వ్రాయబడిన భాగాన్ని ఒకసారి చూద్దాం. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలను తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. దేవునికి మహిమ కలుగునగాక. ఒక్క అబ్రహాం గారికే కాదు దేవుడు కనబడింది. ఇక్కడ 70 మందికి ఒకే సమయంలో దేవుడు కనబడ్డాడు. తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయులు 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూచిరి అని రాయబడింది. చూసినప్పుడు వారికి ఏం కనపడింది? ఆయన పాదముల క్రింద నిగనగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయుల ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూసి అన్న పానములు పుచ్చుకొనిరి అని రాయబడింది. దేవుని చూసి చచ్చిపోయారా? అన్నం తిన్నారు, నీళ్లు తాగారు, బ్రతికారు. అంటే దేవుణ్ణి చూశారా? మనుషులు చూశారా? చూడలేదా? చూశారు. లేఖనం చెబుతోంది. యెహోవాను చూశారు. ఇది లేఖనం చెబుతోంది. చూసి బ్రతికారట. ఆనందన్నారు, నీళ్లు కూడా తాగారు అని రాయబడింది. ఇంకొక మాట చూపిస్తాను, చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైన. ఆగుదాం ఇక్కడ. యాకోబు గారు చెబుతున్న మాట, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని
అయినను నా ప్రాణము నాకు దక్కింది అని ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. పెనుయేలు అంటే దేవుని ముఖము అని అర్థం. ఆయన ఫేస్, దేవుని ముఖం పెనుయేలు అంటే. కాబట్టి యాకోబు గారు దేవుణ్ణి చూశాడట. ఎలా చూశాడు యాకోబు గారు? ముఖాముఖి అంటే ఎదురెదురుగా. ఆయన అక్కడున్నాడు, ఈయన ఇక్కడున్నాడు. అలా దేవుణ్ణి చూశాడు అని లేఖనాలు చెబుతున్నాయి. దీంట్లో అనుమానం ఏమీ లేదు. దేవుణ్ణి చూశాడు. యాకోబు గారు చూశాడు, అబ్రహాం గారు చూశాడు, ఇశ్రాయేలీల్లో 70 మంది చూశారు. ముఖ్యులైనటువంటి మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఈ 70 మంది సన్హెద్రిన్ సభ సభ్యులు, 70 మంది పెద్దలు, వీళ్ళందరూ కలిసి దేవుణ్ణి చూశారు. ఇంకా మనం చెప్పాలంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే మోషే తన మామ మందను మేపుతున్నాడట. మోషే తన మామ మందను మేపుతున్నాడు. ఇప్పుడు చదవద్దులే. వాళ్ళ మామ మందను మేపుతూ అరణ్య అవతలకి వెళ్ళిపోయి హోరేబ్ అనే పర్వతానికి వచ్చాడు ఆ మందం తోలుకొని. ఎవరిదా మంద? వాళ్ళ మామగారు మంద, ఆయనది కాదు. 40 సంవత్సరాలు కాశాడండి గొర్రెలు. 40 ఏళ్ళు కాశాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాడు. తర్వాత 40 ఏళ్ళేమో వాళ్ళ మామగారి దగ్గర ఉన్నాడు. అట్లా మేపుతూ మేపుతూ హోరేబు పర్వతానికి వెళ్ళాడట. అక్కడ ఒక విచిత్రం కనబడింది ఆయనకి, వింత. అగ్ని వలన పొద మండుతుంది, పొద ఏం కాలిపోట్ల. ఏంటో చూద్దాం అనుకున్నాడు. ఆ పొద నడుమున యెహోవా దూత ఆయనకు కనపడ్డాడు. పొద మధ్యలో ఉన్నదేమో యెహోవా దూత. చూద్దామని మోషే వెళుతున్నప్పుడు యెహోవా దేవుడు అన్నాడు, నీ చెప్పులీడు, ఇది పరిశుద్ధ స్థలం. యెహోవా దూత, యెహోవా, తర్వాత దేవుడు కనపడతాడు. అక్కడ ముగ్గురు కనపడతారు. తర్వాత చదవండి. యెహోవా దూత కనపడుతున్నాడు. యెహోవా చూశాడు అటు రావడం. యెహోవా దూత ఏమో ఆ పొద మధ్యలో కనపడ్డాడు. చూద్దామని మోషే వచ్చినప్పుడు పొదలో నుంచి యెహోవా చూశాడు. ఆ పొద నడుము నుండి యెహోవా చూశాడు. యెహోవా దూత అని ముందు అన్నాడు, ఇక్కడేమో యెహోవా చూశాడు అన్నాడు. ఆ దగ్గరకు వస్తున్న బట్టికి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడప్పుడు, మోషే నీ చెప్పులీడు అంటాడు. అంటే ఇప్పుడు అక్కడ యెహోవా దూత కనపడ్డాడు, యెహోవా కనపడ్డాడు, దేవుడు కనపడుతున్నాడు. దేవుడు ఎవరు? యెహోవా ఎవరు? యెహోవా దూత ఎవరు? యెహోవా దూత అనేటువంటి ఆయన యేసుప్రభువే. ఆయన గురించి మరొక అంశంలో నేను చెబుతాను. యెహోవా దూత అంటే ఎవరో అది విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనం మనకు అర్థమవుద్ది. యేసయ్య ఎంతటి, అసలు ఆయనే సృష్టికర్త అన్న సంగతులు బహుస్పష్టంగా మనకు అర్థమవుతాయి. కాబట్టి మొత్తం మీద యెహోవా అనబడిన దేవుణ్ణి, లేదు దేవుని మనుషులు చూశారా? చూశారా? చూశారు. రైట్, చాలు అక్కడికి. ఇక ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. చాలు. ఇక్కడ వ్రాయబడిన మాట యోహాను చెబుతున్నాడు, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత అంటాడు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అంటాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు అన్నాడు కదా. కుమారుడే బయలుపరిచాడు అని ఇక్కడ ఫుట్నోట్లో ఒక మాట రాస్తాడు చూడు. ఫుట్నోట్లో ఏం రాయబడిందో నేను చదువుతాను, ఒకసారి చూద్దాం. లేక జనితైక కుమారుడే అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము అని ఉంది. మీ బైబిల్లో అలాగే ఉందా? అద్వితీయ కుమారుడే అంటే అద్వితీయ దేవుడే. అద్వితీయ దేవుడే దేవుణ్ణి బయలుపరిచాడు అన్నాడు. ఆ కుమారుడు ఎవరట? దేవుడే అని చెప్పాడు ఇక్కడ. సరే అలా ఉంచుదాం. దేవుణ్ణి చూశారా? చూశారు. ఇప్పుడు యోహాను చెప్తున్నాడు ఏమని? ఎవడైనను ఎప్పుడైనను
దేవుణ్ణి చూడలేదు అన్నాడు. ఏంటండి యోహాను గారు ఏం చూడలేదని చెబుతున్నాడు? అదే యోహాను గారు పత్రికలో చెబుతాడు మళ్ళీ ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏదో చదివితే బాగుంటుందని మీతో చదివేస్తున్నాను అంతే, లేకపోతే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే నాకు టైం కలిసిద్ది. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు చాలు. ఏ మానవుడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు. యోహాను గారు చెబుతున్నాడు మళ్ళీ ఇక్కడ. దేవుణ్ణి చూశారా అంటే చూడలేదు అన్నాడు యోహాను. సరే, యోహాను గారు అంటే కాస్త అటు ఇటుగా కంగారు పడ్డారేమో. పౌలు భక్తుడు కాస్త జ్ఞాని కదా, ఆయన ఏం చెప్పాడు చూద్దాం దేవుని గురించి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువు ఒకసారి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్ అన్నాడు అక్కడ. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఎప్పుడునూ ఆయనను చూడలేదు. అసలు చూడనేరడు అనడా చూడనేరడు. మనుషులు ఎవడు కూడా ఆయన చూడలేదు, చూడనేరడు. చూడకూడదు, ఇప్పుడు కాదు ఎప్పటికీ చూడలేడు అంటున్నాడు పౌలు భక్తుడు. మరి పాత నిబంధన భక్తులు ఏమన్నారు? అబ్రహాం గారు నేను చూశాను అన్నాడు. మోషే గారు ఏమన్నాడు? మేము చూసాం, ఈయనే కాదు ఇంతప్పుడు ఒక 70 మంది చూసాం అన్నాడు. యాకోబు గారు అయితే ఎడ చూశాను అన్నాడు? నేను ముఖాముఖిగా చూశాను ఆయన నేను బ్రతుకున్నాను అని ఆయన అంటున్నాడు. మరి యోహానేమో చూడలేదు అంటున్నాడు. పౌలు భక్తుడైతే అసలు చూడలేరు, చూడనేరడు. ఇప్పుడే కాదు ఎప్పుడు వల్ల కాదు అంటున్నాడు. మరి దీన్ని ఏం చేద్దాం? దీన్నే ఈ రోజున మనం క్లియర్ చేద్దాం. అంటే ఒక పదానికి ఒక పదం వ్యతిరేకంగా ఉంటాయి బైబిల్లో, కొన్ని ఇలాంటి బోలుడు ఉంటాయి. అలా ఉన్నప్పుడు పాత నిబంధన భక్తులు కాదండి, వాళ్ళకి తెలియదు. కొత్త నిబంధన భక్తులు వీళ్ళు కాస్త ఇలా ట్రెండ్ వేరు కాబట్టి వీళ్ళు చెప్పింది నమ్ముదాం, వాళ్ళు చెప్పింది వదిలేద్దాం అంటే కుదరదు. లేదు, వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళే కరెక్ట్ అండి, వీళ్ళదేముందండి, కొత్త వాళ్ళు చేపల పట్టోళ్ళు లేకపోతే వీళ్ళది పెద్ద ఏముందండి, వాళ్ళు చెప్పింది రైట్ ఉంటుంది, వీళ్ళు చెప్పింది రైట్ కాదు అందామా? అట్లా అనరాదు. మరి అబ్రహాం గారు చెప్పింది రైట్, యోహాను పౌలు గారు చెప్పింది కూడా రైటే. అసలు యేసుప్రభు ఏమన్నాడు చూద్దామా? వీళ్ళందరి సంగతి అట్టుంచి యేసుప్రభులు వారు ఏం చెప్పాడో చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే, చదువు మైకులో. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దేవునికి మహిమ కలుగునగాక. యేసు ప్రభులు వారు ఇంకొక అడుగు ముందుకు వేసినట్టు కనబడుతోంది. మీరు చూడలేదు అని విన్నాం ఇప్పటి వరకే. యేసు ప్రభులు వారు ఏమంటున్నాడు? ఆయన స్వరూపము చూడలేదు అని ఊరుకోకుండా ఆయన స్వరము వినలేదు మీరు ఇంతవరకు. దేవుని స్వరాన్ని కూడా మీరు వినలేదు అంటున్నాడు. ఏ కాలమందైనను ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు, ఆయన స్వరాన్ని కూడా మీరు వినలేదు అంటున్నాడు. ఏంటి? అబ్రహామా అని పిలిచింది ఎవరు? దేవుడు కాదా? మోషే అని పిలిచింది ఎవరు? దేవుడు కాదా? దేవుడే. పాత నిబంధన గ్రంథంలో పిలిచింది ఎవరు? అది దేవుని స్వరమేగా. మరి ఈయనేంటి అసలు ఆయన స్వరాన్ని వినలేదు అంటున్నాడు? ఏంటి? స్వరూపం చూడలేదంటే సరే కింద మీద పడి పోనిద్దాం అనుకోవచ్చు. అసలు స్వరాన్ని కూడా వినలేదట. ఎప్పుడు? ఏ కాలమందైనను. మరి ఎలా? వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, ఏం చేద్దాం? అదిగో పౌలు భక్తుడు అక్కడ ఏమన్నాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అన్నాడా? సమీపింపరాని వెలుగు తేజస్సు అంటే సమీపింపరానిది. సమీపింపరానిది అంటే ఎవరు వెళ్ళలేనటువంటి మహా తేజో మండలంలో ఎంతమంది ఉన్నారు?
ఆయన మాత్రమే, అది రౌండ్ చుట్టుకోవాలి. తిమోతితో చెబుతున్నమాట, ఆయన మాత్రమే అది నివాసం ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడ ఎప్పుడూ ఆయన చూడలేదు అన్నాడు. ఆయన మాత్రమే ఉన్నాడట దేవుడు. ఆయన మాత్రమే ఉండటం ఏంటి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇప్పుడు చదవద్దు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడని కేరూబులు శరాపులు ఆయన దగ్గర ఉన్నారు, ఆయన్ని గణపరుస్తున్నారు అని చెప్పి రాయబడింది కదా. ఆయన మాత్రమే అంటాడేంటి మరి పౌలు భక్తుడు? ఇంకా మనం చెప్పాలి అంటే ప్రకటన గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో కూడా ఏముంటుందంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా సింహాసనం ఉంటుంది. తర్వాత అక్కడ 24 సింహాసనాలు ఉంటాయి, 4 జీవులు ఉంటారు. 4 జీవులు, 24 పెద్దలు, ఆ సింహాసనం మీద దేవుడు, లెక్కకి మించి కోటాను కోట్ల దేవదూతలు కూడా ఉన్నారు. మరి ఇక్కడ పౌలు గారు ఏమంటాడు? ఆయన మాత్రమే అన్నాడు. మరి ఆ సింహాసనం మీద కూర్చున్నది ఎవరు? 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలతో నిండి ఉన్న పరలోకం. ఆ పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న ఆయన దేవుడు కాదా? దేవుడే. మరి ఆయన మాత్రమే వెలుగులో ఉన్నాడు. అసలు ఎవడు ప్రవేశించలేరు, ఎవరు అక్కడికి వెళ్ళలేరు అని చెబుతున్నాడేంటి? చెబుతాను, విందాం, జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. దేవుడు అనేటువంటి ఆయన సమీపింపరాని తేజ మండలంలో ఉన్నాడు. అప్పటికి భూమి లేదు, ఆకాశం లేదు, కనబడుతున్న నక్షత్రాలు లేవు, సృష్టి రవంతైనా లేదు, ఏదీ లేదు, ఏదీ లేని ఘట్టం అది. అప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే సమీపింపరాని తేజస్సులు, ఎవరు అక్కడికి వెళ్ళలేనటువంటి వెలుగుతో ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరు లేరు. అక్కడ దేవుడు ఎలా ఉన్నాడు? ఎలోహిం అంటే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నాం కదా. కుమారుడు అంటానికి రీజన్ చెబుతున్నాను ఇప్పుడు. అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 సమానమే, ఒకరికంటే ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళకంటే ఒకళ్ళు తక్కువ కాదు. 3 సమానంగా ఉన్నారు సమీపింపరాని తేజస్సులో. ఆ 3 ఇప్పుడు ఉదాహరణకు ట్రయాంగిల్ ఉంది కదా, త్రిభుజము అంటాం కదా. త్రిభుజానికి 3 భుజములు ఉన్నాయి, 3 ఉంటాయి భుజాలు. నేను ఈ సంగతులు బోర్డు మీద మీకు దైవశాస్త్రాన్ని గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా. త్రిభుజము 3 భుజములు ఉంటాయి, 3 భుజాలు ఉన్నాయని 3 త్రిభుజాలు అంటామా? త్రిభుజం ఒక్కటే. అలాగే 3 వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ చెబుతున్నాను, 3 వ్యక్తులు ఉన్నారు. ఎక్కడ? సమీపింపరాని తేజస్సులో. ఈ ముగ్గురుని కలిపి దేవుడు అంటుంది బైబిల్. 3 కలిపి దేవుడు అంటుంది బైబిల్. వీళ్ళల్లో ఒకళ్ళు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అప్పుడు ఒక ఆయన ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారం నాకు పిల్లలు కావాలి అని ఆలోచించాడు. జగత్తు పునాది వేయబడకనిపే యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలు కావాలని దేవుడు ఉద్దేశించి అని రాయబడుద్ది. ఏమీ లేనప్పుడు నాకు పిల్లలు కావాలనుకున్నాడు. మరి ఆ పిల్లలు కావాలంటే ఎలా? వాళ్ళని నేను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉండి తయారు చేస్తే ఈ వెలుగులోనికి ఎవరు రాలేరు కదా, నన్ను చూడలేరు కదా. ఏంటి పరిస్థితి? ఇది ఎలా చేస్తే బాగుండు, ఇది ఎలా ఉండాలి, సృష్టి ఎలా ఉండాలి, తర్వాత ఎలా పరలోకం ఉండాలి, ఇలా వీళ్ళంతా ఉండాలని దేవుని ఏర్పాట్లో మొత్తం ఆయన మదిలోకి వచ్చేసింది, ఆయన ఆలోచనలోకి వచ్చేసింది, ఆయన సంకల్పంలోకి మొత్తం ఒక ప్రింట్ వచ్చేసింది. అలా వచ్చినప్పుడు మరి ఇదంతా నెరవేర్చడానికి రెండో ఆయన అన్నాడు, నేను వెళతాను. ఏమన్నాడు? నేను అక్కడికి వెళతాను అన్నాడు. సరే రైట్, నువ్వు వెళితే అక్కడికి బాగానే ఉంటుంది, మరి వెళ్ళి ఇదంతా చేయాలి అన్నాడు. సరే ఓకే, నేను వెళతాను అని రెండో ఆయన ఆ సమీపింపరాని తేజ మండలంలో నుంచి బయటకు వచ్చాడు.
ఆ వెలుగులో నుంచి ఒక ఆయన వచ్చాడు బయటికి. ఆ బయటకు వచ్చిన ఆయన్ని బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో, మీరు రాసుకోండి పర్వాలేదు, చదవద్దు, ఆ వచనం నేను చెప్తాను. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ వచనం, అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 32-33 వచనాలు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అంటాడు దేవుడు. ఎప్పుడైతే ఆ తేజమండలంలో నుంచి అక్కడ నుంచి బయటకు వచ్చాడో, ఆ బయటకు రావడాన్ని కనడం అన్నారు, పుట్టడం అన్నారు, నా కుమారుడవు అన్నారు. ఇప్పుడు ఒక తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఏమంటారు? నేను నిన్ను కన్నాను అంటారు కదా, పుట్టాడు అంటారు కదా. అలా తేజమండలం నుంచి ఈయన బయటకు వచ్చాడు అంటే అంత క్రితం అక్కడ లేడా? ఉన్నాడు. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి ఒక శిశువు బయటకు వచ్చాడంటే అంతకుముందు గర్భంలో ఉన్నాడా? అలాగే తేజమండలంలో దేవునితో సమానంగా ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఈక్వల్. అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని బైబిల్ చెబుతోంది. అక్కడ నుంచి నేను బయటకు ఎందుకు వెళ్ళిపోవాలి? అమ్మో, ఈ మహిమను నేను ఎందుకు వదిలిపెట్టుకోవాలి? నేను వదిలిపెట్టుకోను అనుకోలా. ఆయనకు స్వతహాగా ఆ మహిమ ఉంది. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ యేసు ప్రభులు వారు చెబుతాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచు అన్నాడు. లోకం పుట్టక్రితమే దేవుని దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమతో మళ్ళీ నన్ను మహిమపరచు అంటున్నాడు యేసయ్య. సరే, మొత్తం మీద అక్కడ నుంచి బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చాడు కాబట్టి ఆయన అన్నారు ఆది సంభూతుడు అని పిలిచింది బైబిల్. ఆది సంభూతుడు అంటే సంభవము అనే మాట నుండి సంభూతుడు అనే పదం పుట్టింది. సంభవము, ఉద్భవించుట, క్రియేటివిటీ, దానిని పుట్టుట అంటారు. పుట్టుట అనగానే అంతకుముందు లేడని అర్థం కాదు ఇది. ఈ సంగతి తెలియక ఆయన ఆది సంభూతుడు అన్నారు కదా. ఆయన ఆది సంభూతుడు అన్న పాటికి ఏమనుకున్నారంటే అందరూ, అదిగో ప్రారంభంలో పుట్టినవాడు అన్నారు. ఈయన్ని తెలియక ప్రారంభంలో ఈయన పుట్టినవాడు కాదు, ఆది సంభూతుడు అంటే ప్రథమ హేతువు అని అర్థం. అంటే ఏదైనా ఒకటి సృష్టి జరిగింది అంటే ఈయన ద్వారానే జరిగింది, ఈయనే సృష్టిని చేశాడు అని అర్థం ఆది సంభూతుడు అంటే. అందుకే యోహాను తన సువార్తలో చెబుతాడు, 1వ అధ్యాయం 1వ వచనంలో నుంచే ఆయన ఏం చెప్తాడు? 2వ వచనంలో, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయన కలిగాడు అని లేదు, ఆయన వచ్చాడు పరలోకం నుంచి. లేదు, ఆ తేజమండలం నుంచి ఒక ఆయన బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన ఆయన యెహోవా అని పిలువబడ్డాడు. ఆ బయటకు వచ్చిన ఆయన యెహోవా అని పిలువబడ్డాడు. పరలోకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు, వారు నివాసం ఉండడానికి కావలసిన లోకాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సలహాదారులుగా 24 పెద్దలను ఏర్పాటు చేసుకున్నాడు. 4 జీవులు ఆ మధ్యలో సింహాసనం మీద ఆయన ఆసీనుడయ్యాడు, యెహోవా అని పిలువబడుతున్నాడు. ఆయన దేవదూతలకు కనబడెను అని తిమోతి పత్రికలో పౌలు భక్తుడు చెబుతాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆయన దేవదూతలకు కనబడెను. కనబడని దేవుడు కనబడే స్థాయికి దిగొచ్చి దేవదూతలకు కూడా కనపడ్డాడు. పరలోకంలో అందరికీ కనపడ్డాడు, అందరితో ఉన్నాడు. అప్పుడు ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. ఆయన వాక్యము ద్వారా ప్రపంచములను నిర్మించి అని బైబిల్లో వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగునగాక. వాక్యమే ప్రపంచాలు నిర్మించింది, సృష్టిని జరిగించింది వాక్యమే. అందుకని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని యొద్ద ఉన్న వాక్యమైన దేవుడు యెహోవాగా పిలువబడి కనబడుతున్న సర్వ సృష్టిని కలుగజేశాడు. ఈ సర్వ సృష్టిని కలుగజేసిన ఆ యెహోవా దేవుడే కన్య మరియ గర్భాన
శిశువుగా ఈ భూమి మీద మనిషిగా పుట్టి 33.5 సంవత్సరాలు మన మధ్యలో పెరిగి మనందరి కొరకు తన రక్తాన్ని చిందించి పాప క్షమాపణను కలిగించి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు అని రాయబడింది. అంటే సృష్టిని కలుగు చేసిన యెహోవాయే యేసుక్రీస్తుగా దిగొచ్చాడు. కానీ ఒక్కడే కదా వచ్చింది, మిగిలిన 2 పర్సన్స్ సమీపింపరాని తేజస్సులోనే ఉన్నారు. అబ్రహాం చూసింది ఎవరిని? వాక్యమయ్యున్న దేవుణ్ణి, యెహోవాను చూశాడు. మరి చూడలేదు వీళ్ళు చెప్పింది ఎవరిని? అదుగో తేజమండలంలో ఉన్నాడా దేవుడు, ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడు చూడలేం మనం. చూడడు, చూడనేరడు. మరి ఆయన్ని ఎలా ఉంటాడయ్యా? ఈయన చూసాం, మరి ఆయన ఎలా ఉంటాడు? యేసయ్య అన్నాడు, నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే. ఇప్పుడు బత్తాకాయలో ఒలిసి ఒక తొన తిన్నాం, అన్ని తొనలు తినాలా? ఒకటి తింటే చాలదా? అది ఎలా ఉంటుందో అంతే. అలాగే దేవుణ్ణి మనుషులు చూశారా? చూశారు. ఎవరిని? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అన్న ఆయన తేజో మండలంలో నుంచి దిగొచ్చాడే, ఆయనను చూశారు. దేవదూతలు చూశారు, అబ్రహాం చూశాడు, మోషే చూశాడు, హూరు చూశాడు, అబీహు చూశాడు, నాదాబు చూశాడు, యాకోబు చూశాడు, పాత నిబంధన భక్తులు బోలెడు మంది 70 మంది చూశారు. కానీ దేవుణ్ణి చూడలేదు అని యేసు ప్రభు చెప్పిన, పౌలు భక్తుడు చెప్పిన, యోహాను చెప్పిన ఎవరిని గురించి అంటే సమీపింపరాని తేజస్సులో ఉండిపోయాడే ఆయనను తండ్రి అంటారు. ఆయన్ని చూడలేదు. యేసుక్రీస్తు కూడా తండ్రిగానే పిలువబడ్డాడు. యేసుక్రీస్తును తండ్రి అని చెబుతున్న యెషయి అంటే ఆ తండ్రిని ఉద్దేశించి కాదు, సమస్తాన్ని కలుగజేసిన తండ్రిని ఉద్దేశించి చెబుతున్నాడు. సమస్తాన్ని కలుగజేసిన వాడు తండ్రే, ఆయన యేసయ్యే. అందుకే నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడుతుంది అన్నాడు యెషయి గ్రంథంలో. ఇప్పుడు అర్థమైందా? సమీపింపరాని తేజస్సులో దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు. త్రిత్వ విరోధులు ఇక తప్పించుకోలేరు, గత్యంతరం లేదు, ఇక దీన్ని ఒప్పుకు తీరాలి. త్రిత్వ విరోధులు దీన్ని ఒప్పుకొని తీరాలి, వాళ్ళకి ఏం లేదు, గత్యంతరం లేదో. ఈ వివరణను కాదు అంటే దేవుడు అర్థం కాడు, ఇకంతే. రాసి పెట్టుకోండి. ఎన్ని పిహెచ్డీలు చేయి బైబిల్లో కాక. దేవుడు త్రియేకుడు, లేకపోతే దేవుడిని చూడలేదన్న నమ్మాలి, చూశాడన్నదన్న నమ్మాలి. రెండింటిని నమ్మి తీరాలి. లేదు నేను ఇదే నమ్ముతానన్నావా, ఇది మిస్ అయిపోతావు. లేదు ఇది నమ్ముతానన్నావా, అది మిస్ అయిపోతావు. లేఖనాలను గౌరవించేవాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి సంగతిని ఒప్పుకొని తీరాలి, ఇక గత్యంతరం లేదు. దేవునికి మహిమ కలుగున గాక. ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. చదువు. అరణ్యంలో మోషే సర్పమును ఎలా చాలు, వదిలేసాయి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడో లేడు, ఒకడే. ఎవరైనా పరలోకంలో నుంచి దిగి వచ్చినవాడే మరలా పరలోకానికి వెళ్ళాడు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఆయనకే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి దారి తెలుసు. అక్కడ ఒక మాట రాశాడు చూడండి. ఇక్కడ రాయబడిన మాటలో పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అని ఫుట్నోట్లో 2 అని అంకేసి ఏం రాశాడు? అనేక ప్రాచీన ప్రతులలో, మైకి లేదా, అనేక ప్రాచీన ప్రతులలో పరలోకంలో ఉండు అన్న మాట పరలోకములో ఉండు అన్న మాట విడిచిపెట్టబడి ఉన్నది. పరలోకంలో ఉండు అనే మాట ఏమైందట?
విడిచిపెట్టబడింది. మాట అంటే వాక్యం. అర్థమవుతుందా? పరలోకంలో నుంచి వాక్యం దిగి వచ్చింది. అందుకని ప్రకటన గ్రంథంలో వాక్యం అనే పేరు ఆయనకు ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యము దేవుడై ఉండెను. అందుకే మనం పెట్టిన పేరు కూడా అదే, వర్డ్ వాజ్ గాడ్. అందుకే మన నినాదం కూడా అదే, స్టాండ్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్ విన్ ఇన్ లైఫ్. వాక్యములో నిలువు, జీవితంలో గెలువు. మనిషి నిలవవలసింది వాక్యంలోనే. లేదంటే నేను స్వస్థతలో నిలుస్తాను, లేకపోతే అద్భుతాల్లో నిలుస్తాను, అక్కడికి వెళ్తే తలకాయ మీద చేయబెట్టి కింద పడేసేస్తున్నాను, నేను అక్కడ నిలబడతాను, నేను ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, అద్భుతాలు మహత్కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు చేయడనే అంటే మా అక్కడికి వెళ్తే ఏదో పడేసాడంట, లేపేశాడంట, ఇప్పుడు చచ్చిపోయిన లేపాడంట. లేపితే లేపుతాడు, ఏమైంది? దేవుడు లేపలేడమ్మా చచ్చిపోయిన ఆయన్నే. పెద్ద గొప్ప సచ్చినోడు లేపటం పెద్ద గొప్ప ఏంటి? నీకు నాకు గొప్ప, దేవుడికి గొప్ప? అది కాదు మనకు ముఖ్యం. వాక్యమందు నిలబడితే ఖచ్చితంగా జీవితంలో గెలుస్తామంటే స్వర్గానికి మనం వెళతాం. కాబట్టి దేవుడు మనుషులకు కనబడ్డాడు. దేవుణ్ణి మనుషులు ఎవరు చూడలేడు అన్నాడు కదా. కనబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అన్నాడా? అద్వితీయ దేవుడే ఈయన. అంటే సమీపింపరాని తేజస్సులో నుండి ఒక ఆయన బయటకు వచ్చేసాడు. ఆ బయటకు వచ్చిన ఆయనే పరలోకాన్ని చేశాడు. ఆ పరలోకంలో అందరికీ కనపడ్డాడు, అందరిని తయారు చేసుకున్నాడు. తర్వాత భూమిని చేశాడు. ఈ భూమి మీద ఆదాముని తన చేతులతో చేశాడు. ఆదాములో నుండి హవ్వను తీశాడు. వారిద్దరిలో నుండి, ఈ ఆదాములో నుండి యావత్ భూమి మీద కాపురముండుటకు సమస్త జాతి మనుషులను ఆయన సృష్టించాడు. ఈ సమస్త జాతి మనుషులు పాపం చేసినప్పుడు ఆ దేవుడే శరీరధారిగా, ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరాన్ని ధరించుకొని మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మనందరి పాపాల కోసం ఆయనే తన సొంత రక్తాన్ని కార్చాడు. అందుకే యేసయ్య రక్తం దేవుని రక్తం అని పిలువబడింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనమంతా నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. మనమంతా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయనే తన ప్రాణాన్ని అర్పించాడు. మన కోసం చనిపోయాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అని రాయబడింది. అందుకే పేతురు ప్రసంగం చెబుతూ అంటాడు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, ఆయనకు మేము సాక్షులం అన్నాడు. వీళ్ళు చంపింది ఎవరినట? జీవాధిపతి. అంటే జీవం అనేటువంటిది ఒకటి ఉందంటే దానికి అధిపతే యేసుప్రభు. జీవానికి అధిపతిని చంపారట. జీవానికి అధిపతిని చంపగలరా? జీవాధిపతికి మరణమా అని ఒక ప్రసంగంలో చెప్పాను నేను. అవసరమైతే మళ్ళీ చెబుదాం ఇంకోసారి. జీవాధిపతి అంటున్నావు కదా, మళ్ళీ ఆయనకి మరణం ఏంటి? కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు మనందరూ కొనకు సరిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు తన పునరుద్ధాన రుజువులు చూపి పరలోకానికి ఆరోహణమై తన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆయన అన్నాడు, నేను వెళ్ళి ఆదరణకర్తని మీ దగ్గరకు పంపిస్తాను. ఆయన వస్తాడు. ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు చెబుతాడు. సత్యములో నుండి సర్వ సత్యములోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన వస్తాడు. ఆయన 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 అనే పరిశుద్ధాత్మను గురించి యేసయ్య చెప్పాడు. అది అనలేదు. పరిశుద్ధాత్మ వచ్చింది కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. బహువచనం వాడాలి. తెలుగు మాట్లాడే వాళ్ళు నేర్చుకోవలసింది ఏమిటంటే, మనం పలుకుతున్న పదాలు ఉచ్చాటన ఎలా ఉందో చూసుకోవాలి. ఇప్పుడు 3 లింగాలతో వాడబడుద్ది భాష. పుంలింగం, స్త్రీలింగం, నపుంసక లింగం అని 3 లింగాలు. ఇప్పుడు వచ్చాడు అన్నామనుకో, ఏమన్నది? పుంలింగం. వచ్చాడు అంటే పురుషుడు అని అర్థమవుతుందిగా. వచ్చింది అంటే స్త్రీలింగం, స్త్రీ అని అర్థమవుతోంది. వచ్చారు అంటే పురుషుడో తెలీదు, స్త్రీయో తెలీదు, నపుంసక లింగం అంటారు. అలాగే పరిశుద్ధాత్మ గురించి బైబిల్ వాడుతున్న పదం ఏమిటంటే
వచ్చాడు, ఆయన 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 అని పుంలింగం వాడారు. అందుకని పరిశుద్ధాత్మ వచ్చింది అనకూడదు. దేవదూతల గురించి కూడా పుంలింగం వాడారు బైబిల్లో. గబ్రియేలును అతడు అని రాసి ఉంటుంది. దూత వచ్చింది ఏంటి? వచ్చాడు అను. ఆ అవగాహనతో మనం బైబిల్ చదువుకోవాలి. సరే, మొత్తం మీద దేవుణ్ణి మనుషులు చూశారు, సత్యం ఇది. కానీ దేవుణ్ణి చూడలేదు, ఇది సత్యమే. అర్థమవుతుందా? చూడలేదు అన్న ఆయనేమో సమీపింపన తెలియజేసలేక అలాగే ఉన్నాడు. చూశారు అన్న ఆయనేమో దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. వాక్యం వచ్చింది అని రాయబడింది. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే మరి సమయం ఎక్కువ అయిపోద్ది. ఒక్క మాట, ఆదికాండం 15వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి వచనం చూడమ్మా. ఇది కావాలని చూపిస్తున్నాను ఈ మాట. తర్వాత నేను యెహోవా దూత అనేటువంటి అంశంలో నేను మీకు తెలియజేస్తాను కొన్ని విషయాలు. త్రిత్వంలోనే యెహోవా దూతను గురించి కొన్ని సంగతులు చెబుతాను. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము. చాలు, అబ్రామా భయపడకుము అని చెప్పాడట. వచ్చింది ఎవరు? మాట్లాడింది ఎవరు అబ్రాముతో? ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్యము, చదువు మళ్ళీ. అబ్రామునకు దర్శనమందు వచ్చి. చాలు. ఏంటి అబ్రామునకు దర్శనమందు వచ్చింది? ఏంటి? యెహోవా వచ్చాడా? యెహోవా వాక్యం వచ్చిందమ్మా అక్కడ. దేవునికి మహిమ కలుగునగాక. యెహోవా వాక్యం అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడాడు. ఆదాము అవ్వలు తోటలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చింది కూడా యెహోవా వాక్యమే. అర్థమవుతుందా? వాక్యమై ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య, ఆయనను చూశారు. అంటే మనకు కనబడేటట్టుగా తన మహిమను తగ్గించుకొని మనకు కనపడ్డాడు. ఇక సశరీరుడిగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. మరీ గర్భంలోంచి మానవుడిగా వచ్చాడు. మనిషిగా వచ్చేసరికి లోకమైపోయాడు అనమాట. ఈయన కూడా దేవుడేనా? ఈయన ప్రార్థన చేస్తున్నాడంటే ఇంకొక ఆయన ఇంకొక గొప్ప ఆయన ఉన్నాడుగా, ఆయనే చెప్పుకున్నాడుగా, నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడుగా. అసలు వీళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంత తగ్గించుకుంటారో, ఎంత హెచ్చించుకుంటారో, ఎంత పొగుడుకుంటారో. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, బైబిల్ చెబుతుంది కదా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అదొక అంశంలో చెబుతాను, అది కూడా దైవత్రిత్వమే. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే ఎలా ప్రేమ అయి ఉన్నాడు అనేది కూడా నేను చెబుతాను. సాపేక్షత న్యాయం, ఐన్స్టీన్ సిద్ధాంతం, దాంతో నేను ఆపాదించి దేవుని యొక్క ప్రేమను గురించి కూడా మీకు చెబుతాను. మొత్తం మీద మనుషులు దేవుణ్ణి చూశారు, మనుషులు దేవుణ్ణి చూడలేదు. ఈ క్లారిటీ ఈ రోజున దేవుడు మనకిచ్చాడు. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో స్థిరపరిచి బలపరుచునగాక.